హే హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పూజిత భూపాల్. ఎలా ఉన్నారు అందరూ? నేను చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలి, సేఫ్గా ఉండాలని కోరుకుంటున్నా. నా నా మార్నింగ్ రొటీన్ అయితే షేర్ చేసుకుంటున్నా. ఇవాళ ఎవరి హెల్ప్ లేకుండా ఇద్దరు పిల్లల్ని ఎలా హ్యాండిల్ చేస్తున్నానని చూపిస్తాను. ఇంకా కొన్ని పేరెంటింగ్ టిప్స్ కూడా చెప్తానమాట, న్యూ బోర్న్ పేరెంటింగ్ టిప్స్. సో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు వాచ్ చేయండి. అలానే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా ఫస్ట్ టైం వాచ్ చేస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే హోంవర్క్ లేచేసింది. ఇంకా హోంవర్క్ లేవగానే హాల్లోకి అయితే తీసుకువచ్చేసాను. ఒక్కసారి బాబు లేస్తారు ఫస్ట్, ఒక్కసారి పాప లేస్తుంది. ఎవరు ముందు లేచినా వాళ్ళనైతే హాల్లోకి తీసుకువచ్చేస్తాను. ఎందుకంటే ఒకరు లేచాక మాట్లాడుతూ సౌండ్స్ చేస్తూ ఉంటే ఇంకొక బేబీ ఆటోమేటిక్గా లేచేస్తారు. సో అందుకని చెప్పి ఎవరు ఫస్ట్ లేచినా వాళ్ళని హాల్లోకి తీసుకువచ్చేసి వాళ్ళని హాల్లో ఆడిస్తూ ఇలా ఎంగేజ్ చేసుకుంటూ ఉంటానన్నమాట. ఇవాళ పాప అయితే లేచేసింది. ఇంకా బాబు లేచేలోపు మేము కొంచెం ఫ్రెష్ అప్ అయిపోదామని చెప్పి ఇంకా లేవగానే ఫస్ట్ అయితే ఇద్దరం బ్రషెస్ చేసేస్తున్నాము. ఇవాళ లేవగానే కొంచెం క్రాంకీగానే లేచిందనమాట. ఇంకా బ్రష్ ఇస్తుంటే వద్దు అని ఇదొద్దు అదొద్దు అని సెలెక్ట్ చేసుకుంటూ ఉంది. ఇంకొన్ని చూపించాను అనమాట తను ఉన్నవన్నీ. అందులో ఒకటైతే పిక్ చేసుకొని ఇంకా బ్రష్ చేసుకుంటుంది. ఇంకా నా బ్రష్ కూడా అయిపోతుంది అనమాట. హోమాకి ఒకరోజు నేను బ్రష్ చేయిస్తాను, ఒకరోజు తనే బ్రష్ చేసుకుంటుంది. సో ఫస్ట్లో అంతా కూడా ఎవ్రీడే నేనే బ్రష్ చేయించేదాన్ని. ఇంకా స్లోగా కొంచెం డే బై డే అలా నేను చేయిస్తూ వచ్చానమాట. ఎవ్రీడే చేయకపోయినా రోజు మార్చి రోజు పాపకి నేను బ్రష్ చేయిస్తాను, తనకి అలవాటు అవుద్ది కదా అని చెప్పి. ఇంకా కంటిన్యూగా తనే చేసుకుంటాను అంటుంది, కానీ అంత క్లీన్గా అయితే వాళ్ళు చేసుకోరు. డే బై డే నేను బ్రష్ చేయిస్తానమాట. ఇంకా హోమాన్ అయితే హాల్లో కూర్చోబెట్టుకొని ఇంకా పాలు అన్నీ కాంచేస్తున్నా. మా బాబుకి బెడ్ కూడా సర్దేశాను అనమాట. వాళ్ళు లేస్తే తీసుకొచ్చి హాల్లో పడుకోబెట్టడానికి. ఇంకా బెడ్ కూడా అన్నీ సర్ది పెట్టేశాను బాబుకి. ఇంకా వేడి నీళ్ళు ఒక పక్క, హోమాకి పాలు, నాకు టీ అన్నీ ర్యాండమ్గా ఒకేసారి కాంచేస్తున్నాను అనమాట. టీ కూడా పెట్టేస్తున్నా. ఎవరి హెల్ప్ లేకుండా పిల్లల్ని ఒకరే చూసుకోవాలంటే డెఫినెట్గా కష్టం ఉంటుంది. బట్ మనం ఒక రొటీన్ అనేది సెట్ చేసుకుంటే అది కొంచెం కష్టం తగ్గుతుంది అనమాట. అస్సలు కష్టం ఉండదు అని చెప్పను, డెఫినెట్గా ఉంటుంది. కానీ ఒక సెట్ చేసుకుంటే రొటీన్ లాగా మనకి పిల్లలతో నార్మల్ రొటీన్ లాగా అనిపిస్తుంది. అంత కష్టం బర్డన్గా అనిపించదు అనమాట. మేము 1 వీక్ ఇక్కడ 1 వీక్ ఊర్లో అయితే ఉంటున్నాం కదా. ఇద్దరు పిల్లల్ని ఒకరే చూసుకోవాలంటే చాలా కష్టం. కానీ ఒక రొటీన్ అనేది సెట్ చేసుకుంటే కొంచెం బర్డన్, స్ట్రెస్ అనేది తగ్గుతుంది. పూర్తిగా తగ్గుతుంది అని చెప్పను నేను, కానీ ఎంతో కొంత తగ్గుతుంది అనమాట. సో రొటీన్ అనేది మనం పిల్లలకి చిన్నప్పటి నుంచే అలవాటు చేస్తూ ఉండాలి. హోంవర్క్ అయితే అలా అలవాటు చేయడం వల్ల ఇప్పుడు చూడండి, వాళ్ళ తమ్ముడు పుట్టాక కూడా నాకు పెద్ద పని అనిపించదు అనమాట హోమాతో. ఎందుకంటే తనే తింటుంది, తనే పాలు తాగుతుంది, ఎవ్రీథింగ్ తనే ఓన్గా చేయాలి అంటుంది అనమాట. సో చిన్న బాబుకు కూడా మేము అలానే అలవాటు చేయాలి అనుకుంటున్నాం. మెయిన్ ఇప్పుడు వాడు 3 months బేబీ కాబట్టి ఫస్ట్ వాళ్ళకి స్లీపింగ్ టైమ్స్ అనేది ఒక రొటీన్ సెట్ చేయాలన్నమాట. నైట్ టైమ్స్ అయితే బాబు అస్సలు లేగడు, మాకు ఫుల్గా మంచిగా పడుకుంటాడు. 3-4 ఫీడ్స్ అయితే తీసుకుంటారనమాట. ఒక్కసారి అయితే ఒక 2 ఫీడ్స్ తీసుకుంటారు అంతే. ఓవర్ నైట్ అంతా కూడా మంచిగా పడుకుంటారు. సో బాబు నైట్ టైం మంచిగా పడుకోవడం వల్ల మాకు పిల్లలతో ఎలాంటి ఇబ్బంది లేదనమాట. సో ఇక్కడ చెప్పేది ఏంటంటే నైట్ టైం పిల్లలకి మంచిగా స్లీప్ ఉంటేనే మనకి డే అంతా కూడా పిల్లలతో హ్యాండిల్ చేయడానికి ఈజీగా ఉంటుంది. సో నైట్ టైమ్స్ ఎలా పిల్లల్ని పడుకోబెట్టాలి అంటే ఈవినింగ్స్ 6:30కి 7 ఆ టైంలో వాళ్ళకి బాత్ చేయించి మంచిగా ఫుల్ డ్రెస్ వేసేయాలన్నమాట. నేనైతే ఫుల్ ఫుటెడ్ రాంపర్స్ అయితే వేసేస్తాను, ఫుల్ బాడీ కవర్ అయిపోయేలాగా. ఇంకా డైపర్ కూడా వేస్తానన్నమాట. డైపర్ 6 hours-కి ఒకసారి చేంజ్ చేస్తాను నిద్రలో. సో ఇలా ఉండడం వల్ల వాడికి మంచిగా నిద్ర అయితే వస్తుంది. ఇంకొకటి లైటింగ్ కూడా ఫుల్ లైటింగ్ పెట్టుకుని డిమ్ లైట్ అయితే పెడతాను అనమాట, బెడ్ లైట్ కూడా. సో ఇలా చేయడం వల్ల పిల్లలు మంచిగా పడుకుంటారు. చాలామంది అనుకుంటారు నైట్ టైం బాత్ చేయించకూడదు అని. వాళ్ళు పడుకునే ఒక 2 hours బిఫోర్ బాత్ చేయించి కాసేపు వాళ్ళు మంచిగా ఆడిపించి ఇలా చేస్తే హ్యాపీగా పడుకుంటారనమాట. మేము అదే ఫాలో అయ్యాం. హోమాకి అలానే చేసాం, బాబుకి కూడా అలానే చేసామన్నమాట. ఇంకా బాబు లేచేశారు. బాబు లేవగానే ఒక తడిగుడ్డతో ఫేస్ అంతా కూడా క్లీన్ చేశాను. మనం మార్నింగ్ లేవగానే ఎలా ఫేస్ వాష్ చేసుకుంటాం, బ్రష్ చేసుకుంటాం, పిల్లలకు కూడా కొంచెం రిఫ్రెషింగ్ ఉంటుంది. ఒక తడి టవెల్తో ఫేస్ అంతా కూడా నీట్గా తుడిచేసాను అనమాట. ఇంకా డైపర్ డ్రెస్ అయితే చేంజ్ చేసేస్తున్నా.
సో ఎందుకు అంటే మనం నైట్ ఫుల్గా ఫుల్ డ్రెస్ అయితే వేసేసాం కదా, అది తీసేసి డైపర్ చేంజ్ చేసేసి నార్మల్ స్లీవ్స్ డ్రెస్ అయితే వేసేసాను అనమాట. ఇంకా హోమాకి నెయిల్స్ కట్ చేస్తున్నా. అసలు నెయిల్స్ కట్ చేసేటప్పుడు ఎన్ని ఆటలు ఆడుతుందో, అందుకని చెప్పి నేను ఈ మధ్య ట్యాబ్ ఇచ్చి మరి నెయిల్స్ అయితే కట్ చేస్తూ ఉంటాను. సో అలా కొంచెం డైవర్ట్ అవుతుంది అని అప్పుడు కూడా నాకు ఏదో స్టోరీస్ చెప్తూ కాళ్ళు లాక్కోవడం ఇలా చేస్తూ ఉందన్నమాట. క్లైమేట్ అయితే ఇవాళ బాగా చల్లగా ఉంది, 8 o'clock అయినా కూడా బాగుందన్నమాట, ఎండ రాకుండా. సో బాబుని కాసేపు బయట తీసుకెళ్దామని మళ్ళీ ఇలా ఫుల్గా అయితే డ్రెస్ అయితే ప్యాకప్ చేసేసాను బాబుని. ఎందుకు అంటే వెదర్ పట్టి పిల్లలకి బట్టలు అనేది మనం వేయాలన్నమాట. ఇంకా అలా బయట అయితే వెళ్ళిపోయాము. ఎక్కడికి వెళ్తున్నామంటే వినాయక సాగర్ పార్క్ అనమాట. మెయిన్లీ మేము వెళ్ళింది హోమా కోసమే, కాసేపు ఆడుకుంటుంది అని చెప్పి. సో బాగా ఫుల్గా ఒక 1 hour అటు చాలా డేస్ అయిపోయింది, డేస్ కాదు మంత్స్ అయిపోయింది అనమాట. నేను 5th month ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు ఆపేసాం అక్కడికి వెళ్ళడం. మళ్ళీ ఈరోజు అయితే వెళ్ళాం, ఫుల్గా ఎంజాయ్ చేసి బాగా ఆడుకునిందనమాట. మేము వెళ్ళిందే 8 పైన వెళ్ళాం కదా, సో ఎవ్వరు లేరు. పార్క్ అంతా హోమాకే అనమాట. ఈ ప్లే ఏరియా అంతా కూడా ఫుల్గా ఆడి ఇంకా మా చిన్నోడైతే చుట్టూ మంచిగా అన్నీ కలర్ఫుల్గా ఉండడం వల్ల అన్నీ చూస్తూ వాడు ఎంజాయ్ చేస్తున్నారనమాట మంచిగా అన్నీ కూడా. సర్లే బాబుకి నాప్ టైం అయ్యేంత వరకు కాసేపు ఆడుకుందామని చెప్పి ఇంకా బాబు దగ్గర నేను భూపాల్ పాపను ఆడిస్తూ ఇలా మార్నింగ్ అంతా కూడా ఇలా అయితే అయ్యిందనమాట ఇవాళ మాకు. సో పిల్లల్ని, చిన్న బేబీని తీసుకెళ్ళొచ్చా అని చాలామందికి డౌట్ ఉంటుంది. పిల్లల్ని బయట కూడా తిప్పుతూ ఉండాలి, మళ్ళీ పొల్యూషన్కి, ఎండకి అని నేను చెప్పను. అప్పుడప్పుడు కొంచెం వెదర్ బాగున్నప్పుడు అలా వాళ్ళని కొంచెం బయట తిప్పుతూ ఉండాలన్నమాట. మా చుట్టోడికి అయితే నిద్ర వచ్చేసి ఫుల్ అరుస్తున్నాడు అనమాట. ఇంక ఇంటికైతే రిటర్న్ అయిపోయాం. పార్క్ దగ్గర నుంచి ఇంటికైతే 5 minutes అనమాట. ఇంకా ఫాస్ట్గా అయితే రిటర్న్ అయిపోయాము. ఇంకా దారిలో వెళ్తూ హోమాకి కోకోనట్ వాటర్ అయితే తీసుకున్నాం అనమాట. మా హోమాకి ఇలా కొబ్బరి బోండంలో ఇస్తేనే తాగుతుంది. మేము ఒక 1 liter తీసుకొని పాపకి సపరేట్ బోండం అయితే కొట్టించామన్నమాట. సో గైస్, ఇదండి మా మార్నింగ్ రొటీన్. 2 పిల్లలతో ఒకదాన్నే ఎలా హ్యాండిల్ చేస్తున్నా అనేది. సో వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.